జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ సదా అందిస్తారు. సదా చెప్పండి, డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ పై అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై కాసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మొత్తం 300 వార్డులతోటి ఈ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో యాక్చువల్ గా ఈ జీహెచ్ఎంసీ ఎప్పుడైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు వీటన్నిటిని కలుపుకొని మెగా జిహెచ్ఎంసీగా మారిందో, సో అప్పుడే గతంలో 150గా ఉన్నటువంటి వార్డులను 300 వార్డులుగా చేయాలని నిర్ణయించారు. సో దీనికి సంబంధించి వన్స్ విలీన ప్రక్రియ పూర్తి కాగానే ఇక్కడ ఉన్న వార్డులను కూడా పెంచాలి, పరిపాలన సౌలభ్యంగా ఉండాలంటూ సో మొత్తం 300 వార్డులుగా చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఈ నెల 9th ఇచ్చారు. సో 9th ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. సో ఎవరికైనా ఇలాంటి అభ్యంతరాలు ఉంటే వచ్చి రిటర్న్ గా వచ్చి ఇవ్వచ్చు అంటూ కూడా అభ్యంతరాలు పెట్టారు. సో దీనికి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. సో ఆల్మోస్ట్ 5935 అభ్యంతరాలు దీనికి వచ్చాయి. సో ఇది 10 రోజుల పాటు ఈ అభ్యంతరాలు స్వీకరించారు. సో దీంట్లో అధికారులు వాటన్నిటిని పరిశీలించి ఇందులో ఒక ఆల్మోస్ట్ 1127 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. సో దీంట్లో చాలా వరకు ఈ వార్డుల డీలిమిటేషన్ తర్వాత గతంలో ఉన్న పేర్లను మారవడం కానీ, లేకపోతే కొన్ని బౌండరీస్ మారవడం కానీ, లేకపోతే కొన్ని కాలనీస్ వేరే వార్డులో ఉన్నాయి ఈ వార్డులో కలవడం కానీ, అట్లాంటి బౌండరీస్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటివి అందులో సహేతుకంగా ఉన్నామని భావించిన 1127 ఈ అభ్యంతరాలను వాళ్ళు ఇచ్చిన సూచనలు 1127 పరిగణలోకి తీసుకొని మిగతా వాటన్నిటిని రిజెక్ట్ చేస్తూ వాటన్నిటిని ఫైనల్ చేసిన తర్వాత 2 days బ్యాక్ గవర్నమెంట్ కి ఫైనల్ నోటిఫికేషన్ పంపారు. సో దాన్ని ఈ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ రిలీజ్ చేశారు. సో మొత్తానికి ప్రస్తుతం ఎన్ని రోజుల పాటు 150 వార్డులో ఉన్న జిహెచ్ఎంసీ ప్రస్తుతం 300 వార్డులుగా పెరిగింది, 300 డివిజన్లుగా పెరిగింది. సో దీంతో వార్డులు ఆల్రెడీ పెరిగాయి కాబట్టి నెక్స్ట్ జోన్లు సర్కిల్ కూడా పెరగాలి. ఎందుకంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం 6 జోన్లు 30 సర్కిల్ మాత్రమే ఉన్నాయి. సో దీంతో పరిపాలన ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ కూడా భారీగా పెరిగిపోయింది, ఔటర్ వరకు విస్తరించింది కాబట్టి సో ఆయా సర్కిల్ జోన్లను కూడా పెంచుతూ ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నారు. సో గతంలో 6 జోన్లు ఉంటే ప్రస్తుతం కొత్తగా మొత్తం 12 చేశారు, ఇంకొక 6 కలిపారు. సో కొత్త జోన్లు వచ్చేసి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఇట్లా మరొక 6 జోన్లను కలిపారు. గతంలో ఉన్నటువంటి చార్మినార్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్ గాను ఇవి మరొక కొత్తగా 6 కలుపుతూ మొత్తం 12 జోన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే సర్కిల్స్ కూడా గతంలో కేవలం 30 ఉండే. సో వాటిని కూడా మరొక 30 పెంచుతూ పూర్తిగా 60 సర్కిల్స్ గా పెంచారు. అంటే ఇప్పుడు ప్రతిదీ డబుల్ చేశారు. గతంలో ఉన్న వార్డులను 150 ఉంటే వాటిని 300 చేశారు, జోన్లు 6 ఉంటే వాటిని 12 చేశారు, అలాగే సర్కిళ్లు 30 ఉంటే వాటిని 60 చేశారు. సో ఇదంతా కూడా పరిపాలన సౌలభ్యం కోసమే అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి రేపు హాలిడే ఉన్నది కాబట్టి ఎల్లుండి నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జోనల్ సర్కిల్ ఆఫీసుల నుంచే పూర్తి పరిపాలన అంతా కూడా కొనసాగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే పబ్లిక్ నుంచి ఆల్రెడీ అభ్యంతరాలను తీసుకొని వాటన్నిటి అందులో సహేతుకమైన పరిగణలోకి తీసుకొని చేశారు కాబట్టి సో నెక్స్ట్ సాటర్డే నుంచి అంటే ఎల్లుండి నుంచి పూర్తిగా పరిపాలన అంతా కూడా ఆయా కొత్త జోనల్ ఆఫీసులు, వార్డ్ ఆఫీసు నుంచే కొనసాగుతుందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అయితే ప్రకటించాడు. శ్రవంతి.